హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము హియర్. మెయిన్గా నేను ఇవాళ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎంసెట్ అండ్ అలానే ఈసెట్ రాసిన వాళ్ళు నాకు చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. కేఎల్యూలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేసి. సో చాలా మందికి రిప్లై ఇచ్చాను, బట్ కొంతమందికి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం ఏంటంటే, నాకు ఎంసెట్ వాళ్ళు ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి, వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా లేవా, ఎంత పర్సెంటేజ్ వస్తే ఫీజు ఎంత తగ్గుతుంది, నాకు అవేం తెలియదు. సో మెయిన్గా నేను ఫోకస్ చేసిన ఎవరి అంటే డిప్లొమా నుంచి వచ్చేవాళ్ళు, ఎవరైతే లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్కి వస్తారో వాళ్ళ గురించి మాత్రం నాకు తెలుసు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మెయిన్గా అయితే నేను కూడా మీ అందరిలానే డిప్లొమా రాశాను, మంచి స్కోర్తో బయటకైతే వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈసెట్ రాద్దామా, ఏదైనా మంచి యూనివర్సిటీలో చదువుదామా, ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్దామా, ఈ మూడు క్వశ్చన్స్ చాలా రోజులు ఆలోచించాను నేనైతే. ఫైనల్లీ అవుట్ ఆఫ్ స్టేటా, ఐ కాంట్ హ్యాండిల్, నేనైతే ఉండలేను అసలుకి. సో అండ్ ఈసెట్ అంటారా, మంచి కాలేజెస్లో రావచ్చు రాకపోవచ్చు, ఛాన్స్ అయితే తీసుకోలేను కదా. సో అందుకని చాలా ఆలోచించి అండ్ అలానే మా అమ్మ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేనైతే కేఎల్యూలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలామందికి డౌటే ఉండొచ్చు కేఎల్యూ ది బెస్టా అనేసి. ద బెస్ట్ అని నేను చెప్పలేను, బట్ మనకున్న రీసోర్సెస్లో ద బెస్ట్ అయితే చెప్పగలను. ఓకే, ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా డిప్లొమాలో చదివే వాళ్ళలో 80% మెంబర్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో మనం డొనేషన్స్ కట్ అయితే జాయిన్ అవ్వలేం. మన కోసం కేఎల్ ఈసెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ఆ కేఎల్ ఈసెట్కి వచ్చేసి ప్యాటర్న్ ఏంటంటే సేమ్ మన ఈసెట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే 200 మార్క్స్. ఆ సబ్జెక్ట్స్కి ఎలా డివైడ్ చేస్తారో సేమ్ మార్క్స్ అయితే సేమ్ ఉంటాయి, ఏం డిఫరెంట్ ఉండవు. ఇప్పుడు ఆ కేఎల్ ఈసెట్లో వచ్చే ర్యాంక్స్ బట్టి మనకి ఎంత కన్సెషన్ తీస్తారో నేను ఇక్కడ ఫోటో ఇస్తాను, అది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని నేను చెప్తాను. ఒకవేళ మన లక్ బాగుండి మనకి ఎంత తక్కువలో వస్తే మనకి అంత ఎక్కువ కన్సెషన్ అయితే ఇస్తారు. ఫుల్ ఫీజు అయితే చాలా మంది కట్టలేరు, చాలా మంది నేను కూడా కట్టలేను, నేను కూడా కన్సెషన్తోనే జాయిన్ అయ్యాను. అది ఎలా వచ్చిందో నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కేఎల్ ఈసెట్ ర్యాంకింగ్స్కి వచ్చేద్దాం. 1 to 10 లోపల మనకి ర్యాంక్ వస్తే 75% కన్సెషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ 11 to 30 వస్తే 50% ఇస్తారు. 31 to 50 వస్తే 35 ఇస్తారు. 51 to 75లో వస్తే 30 ఇస్తారు. 75 to 100లో వస్తే 25 ఇస్తారు. ఇక్కడ వరకు. ఇంకా 100 దాటి మనకి 101 వచ్చినా మనకి ఎలాంటి కన్సెషన్ అయితే ఇవ్వరు. ఓకే, కేఎల్ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక ర్యాంకింగ్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళు ఆ ఫోటోలో చూసుకోండి. నెక్స్ట్ మన డిప్లొమా పర్సంటేజ్ మీద కూడా కన్సెషన్స్ ఇస్తారు, అది ఎలానో చూసేద్దాం. ఓకే, డిప్లొమా పర్సంటేజ్ అయితే నేను తక్కువ పర్సంటేజ్ నుంచి ఎక్కువ చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ మెయిన్ ఎలిజిబిలిటీ కావాలంటే డిప్లొమా అట్లీస్ట్ 60% మ్యాండేటరీ. 60% బిలో ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ సీటే ఇవ్వరు. 60% ఉంటేనే ఎలిజిబిలిటీ అని చెప్పా కదా. ఆ పర్సంటేజ్ ఎంత కన్సెషన్ ఇస్తారో చూద్దాం. 60 to 70 లోపల పర్సంటేజ్ ఉంటే మనకైతే 25% కన్సెషన్ ఇస్తారు. అండ్ 70 to 80% మధ్యలో ఉంటే 30% కన్సెషన్ ఇస్తారు. అండ్ 80 to 85% ఉంటే 35 ఇస్తారు. అండ్ 85 to 90 ఉంటే 40% కన్సెషన్ ఇస్తారు. అండ్ 90 to 95 ఉంటే 50% ఇస్తారు. అండ్ 95 అబోవ్ ఇంకా 100 వరకు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత 75% కన్సెషన్ అయితే ఇస్తారు. ఒకవేళ నేను చెప్పిన వరకు అర్థం కాకపోతే అక్కడ ఫోటో పెడతాను, ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని క్లారిటీగా చూసుకోండి. ఈ వీడియో ముందే చేస్తుంటే చాలా మందికి అయితే యూజ్ అయ్యి ఉండేది, బట్ నాకెవరు అలాంటి కామెంట్స్ అలాంటి మెసేజెస్ కానీ చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు చేయాలనుకోలేదు. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నా, బట్ ఇక్కడైతే ఆ ఛాన్స్ లేకపోవచ్చు. ఇంకప్పుడు కన్సెషన్స్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయారు, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మేబీ డొనేషన్స్ కట్టించుకొని జాయిన్ చేయించుకుంటున్నారు. బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇలానే ఇంకా ఈ డిప్లొమా పర్సంటేజ్ మీద కాకుండా మనకి ఏపీ ఈసెట్లో వచ్చిన ర్యాంకింగ్స్ బట్టి కూడా మనకి కన్సెషన్ అయితే ఇస్తారు. బట్ ఏది ఉన్నానన్నా కేఎల్ ఈసెట్ ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ. ఇఫ్ నాట్ మనకి ర్యాంక్ వచ్చినా రాకపోయినా అదైతే రాసి ఉండాలి ఖచ్చితంగా. ఏపీ ఈసెట్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంత ఫీజు కన్సెషన్ ఇస్తున్నారో చూద్దాం. 1001 to 2000 వరకు వచ్చిన వాళ్ళకైతే 25% కన్సెషన్ ఇస్తున్నారు. అండ్ అలానే 501 to 1000% వచ్చిన వాళ్ళకి 30% అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ 251 to 500 వచ్చిన వాళ్ళకి 35 ఇస్తున్నారు. 101 to 250 వచ్చిన వాళ్ళకి 50% అయితే ఇస్తున్నారు. అండ్ 1 to 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 75% అయితే ఇస్తున్నారు. ఇది కూడా మీకు ఆ ఫోటోలోనే ఉంటుంది, మీరు అది చూసుకొని క్లారిటీగా ఉంచుకోండి. అండ్ ఇంకో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ కన్సెషన్ అంతా మనకి సెమ్ మెరిట్ బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ సెమ్ రాసినప్పుడు మనకి CGPA 8 or 8 అబోవ్ ఉంటేనే మనకి కన్సెషన్ నెక్స్ట్ సెమ్ కంటిన్యూ అవుతుంది. ఇఫ్ నాట్ మనకి 8 తగ్గిందనుకో మళ్ళీ మనం రెగ్యులర్గా ఫుల్ ఫీజు కట్టాలి. ఇంత పర్సంటేజ్ చెప్పాను, నేను ఫుల్ ఫీజెస్ చెప్పలే కదా. ఓకే, నెక్స్ట్ ఫుల్ ఫీజెస్ ప్రతి కోర్స్కి ఎంత ఫీజు ఉంటుందో కూడా నేను చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం కోర్సెస్కి వచ్చేసి ఎంత ఫీ తీసుకుంటున్నారో చూద్దాం. నేనైతే జస్ట్ ఒక సెమ్కి చెప్తున్నాను, మీరు రిమైనింగ్ ఆ సెమ్స్ అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి.
ఒక సెమ్కి సిఎస్సికి వచ్చేసి 1,35,000 తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏ అండ్ డిఎస్కి వచ్చేసి 1,30,000 తీసుకుంటున్నారు. నెక్స్ట్ అండ్ సిఎస్ అండ్ ఐటీకి వచ్చేసి 1,30,000 తీసుకుంటున్నారు. ఐఓటీకి వచ్చేసి 1,20,000 తీసుకుంటున్నారు. ఈసీఈ కూడా 1,20,000. అండ్ బయోటెక్నాలజీకి 1,20,000. అండ్ ట్రిపుల్ మెకానికల్ సివిల్ వాళ్ళకు కూడా 1,12,500 అయితే తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకి ఫీ స్ట్రక్చర్. ఇది ఇంకా ఫీజ్ డీటెయిల్స్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పేశాను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇన్ఫర్మేషన్ నాకు ఫ్యూచర్లో ఏమన్నా తెలిస్తే ఆర్ ఎల్స్ నేను నెక్స్ట్ టైంకి ఎంసెట్ వాళ్ళది కూడా కనుక్కొని నేను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆ వీడియో చేస్తాను. ఇప్పటికైతే నాకు తెలిసిన డేటా మీకు ఆల్రెడీ ఆ ఫోటో కూడా పెట్టాను కదా, చూసుకోండి. నాకు ఈ వీడియో చేసేటప్పుడు కాలేజ్ ఫీజెస్ పక్కన పెడితే హాస్టల్ ఫీజెస్ కూడా ఉంటాయి. ఇందులో ఎలాంటి కన్సెషన్స్ అయితే ఉండవు, చాలా హై రేట్సే ఉంటాయి. అవి కూడా చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే ఈ హాస్టల్లో అసలు బెడ్స్ కూడా లేవు. చెప్పినా వేస్ట్ అని చెప్పట్లేదు. నెక్స్ట్ టైంకి నేను క్లారిటీగా కాలేజ్ది, ఎంసెట్ది, హాస్టల్ది కూడా ఇంకొక వీడియో నేను నెక్స్ట్ అప్కమింగ్ సెమిస్టర్ వాళ్ళకి చెప్తాను. ఇది ఇంకా ఇక్కడ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఫర్ ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా. అండ్ ఇంకా కోకరికులర్ యాక్టివిటీస్ అంటారా, చాలా టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. బాగా ఎంకరేజ్ చేస్తారు కూడా మనం లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతాం కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో క్లబ్లో అయితే ఉండాలి. ఓకే, ఇంతే ఇంకా ఈ వీడియోకి. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్ము హియర్. బాయ్ గాయ్స్.